जय श्री राम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। శ్రీ వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది అరణ్యకాండం 9వ సర్గలో ఉన్నాం. 8వ సర్గలో సుతీక్ష్ణ మహర్షి అనుజ్ఞ తీసుకొని శ్రీరామ లక్ష్మణ సీతలు అరణ్యానికి బయలుదేరారు. 9వ సర్గలో సీతారాముల సంవాదం కనిపిస్తుంది. సుతీక్ష్ణ మహర్షి అనుమతి పొంది బయలుదేరిన భర్త అయిన శ్రీరామునితో సీత మనోహరములు స్నేహభరితములు ఆయన మాటలు పలుకుతూ ఇట్లనెను. మహాధర్మ సంపాదనము చాలా సూక్ష్మముగా ఆలోచించి మాత్రమే చేయవలెను. కామము నుండి పుట్టు వ్యసనములకు దూరముగా ఉన్నవాడు మాత్రమే ఈ లోకములో ధర్మమును సంపాదించగలడు. కామము వలన కలుగు వ్యసనములు 3. వాటిలో అసత్య వాక్యము పలుకుట అనేది పెద్ద వ్యసనము. పరభార్యా గమనము, వైరము లేకుండగానే క్రూరంగా ప్రవర్తించుట అనే 2 దానికంటే కూడా చాలా చెడ్డవి. శ్రీరామ, అసత్యవాక్యమును పూర్వమెన్నడూ నీవు ఎరుగవు, ఇటుపైన కూడా అది నీకు ఉండదు. ధర్మ నాశనమునకు హేతువైన పరస్త్రీ వాంఛ నీకు ఉండుట అసంభావ్యము. పరదారాభిలాష పూర్వము నీకెన్నడూ కలగలేదు, ఇప్పుడు కూడా లేదు. నీ మనస్సులో కూడా ఏ మూలలోనూ ఇది లేదు. నీవు నిత్యము స్వభార్య యందు మాత్రమే ఆసక్తి కలవాడవు, ధర్మాత్ముడవు, సత్యసంధుడవు, తండ్రి ఆజ్ఞను పాలించువాడవు. ధర్మము సత్యము కూడా నీ అందే ఉన్నవి. ఇతర సద్గుణములు కూడా నీ అందే స్థిరముగా ఉన్నవి. ఇంద్రియములను జయించిన వారు మాత్రమే ఈ సత్యసంధత్వము మొదలగు గుణములను కాపాడుకొనగలరు. నీవు ఇంద్రియములను వశములో ఉంచుకున్నవాడవు అను విషయము నాకు తెలుసు. ఏ విధమైన వైరము లేకుండగా అజ్ఞానము చేత కానీ తెలివి తక్కువతనము చేత కానీ పరుల ప్రాణములను తీయుట అను 3వదైన భయంకరమైన వ్యసనము ఇప్పుడు నీకు ఆకస్మికముగా వచ్చినది. దండకారణ్యములో నివసించు ఋషులను రక్షించుటకై యుద్ధములో రాక్షసులను సంహరించదను అని నీవు ప్రతిజ్ఞ చేసినావు. ఈ కార్యమును పూర్తి చేయుటకే నీవు సోదరునితో కలిసి ధనుర్బాణములు ధరించి దండకారణ్యమునకు బయలుదేరినావు. నీవు ఆ విధముగా బయలుదేరుట చూడగానే సదా నీ క్షేమమును గూర్చి మాత్రమే ఆలోచించు నా మనస్సు చింతాకులమైనది. ఓ వీరుడా, నీవు దండకారణ్యమునకు వెళ్ళుట నాకిష్టము కాదు. అందుకు కారణము చెప్పెదను వినుము. నీవు ధనుర్బాణములు ధరించి సోదరునితో అరణ్యములో ప్రవేశించి అక్కడ ఉన్న మృగాదులను చూచి బాణప్రయోగము చేయుదువు కదా. అగ్నికి సమీపమునందున్న కట్టెలు ఆ అగ్ని తేజోబలములను వృద్ధి పొందించినట్లు ధనస్సు దగ్గర ఉన్నచో అది క్షత్రియుల తేజోబలములను వృద్ధి పొందించును. నీకు ఒక ఉదాహరణ చెప్పెదను. పూర్వము మృగములు పక్షులు సుఖముగా నివసించుతున్న ఒకానొక పవిత్రమైన ఆశ్రమములో సత్యమునే పలుకువాడు పరిశుద్ధుడు అయిన ఒక ముని నివసించేవాడట. ఒకనాడు శచీపతి అయిన ఇంద్రుడు అతని తపస్సుకు విఘ్నం చేయుటకై భటుని రూపముతో ఖడ్గమును చేతిలో ధరించి ఆ ఆశ్రమమునకు వచ్చాను. ఆ ఆశ్రమములో పుణ్యమైన తపస్సు చేయుచున్న ఆ మునీశ్వరునకు దేవేంద్రుడు ఆ వాడి అయిన శ్రేష్టమైన ఖడ్గమును న్యాసముగా జాగ్రత్తగా రక్షించుటకు దీనిని కొంతకాలము నీ వద్ద ఉంచుము, మరల వచ్చి తీసుకొందును అని చెప్పి ఇచ్చినాడట. ఆ మునీశ్వరుడు ఆ ఆయుధము తీసుకొన్నది మొదలు తన విశ్వాసయోగ్యత్వమును నిరూపించుకొనుటకై ఆ న్యాసమును రక్షించుటకై అత్యంత శ్రద్ధతో ఆ వనములో ఆ ఆయుధముతోనే సంచరించుచుండెను. ఆ న్యాసమును రక్షించవలననే శ్రద్ధతో ఆ మునీశ్వరుడు మూలములను ఫలములను గ్రహించుటకు ఎక్కడికి వెళ్ళినను ఆ ఖడ్గము లేకుండా వెళ్ళేవాడు కాదు. నిత్యము ఆయుధమును ధరించుతుండుట చేత ఆ మునీశ్వరునకు క్రమముగా తపస్సుపై శ్రద్ధ తగ్గిపోయెను. కాలక్రమమున అతని బుద్ధి కూడా క్రూరముగా అయ్యెను. ఆ ఆయుధము దగ్గర ఉండుటచే ఆ మునీశ్వరుడు తన కర్తవ్యమును మరచి క్రూరమైన హింసయందు అభిరుచి కలిగిన వాడై
అధర్మము చేత ధర్మము దుర్బలము కాగా నరకమును పొందెను. ఈ విధముగా పూర్వము శస్త్రముతో సంబంధము వలన అపాయము కలిగినది. శస్త్ర సంబంధము అగ్ని సంబంధము వలె ప్రమాదమునకు హేతువు. నీపై నాకున్న ప్రేమ చేత గౌరవ భావము చేత నేను నీకు ఈ విషయమును గుర్తు చేయుచున్నానే కానీ నీకు తెలియని విషయమును చెప్పవలనను ఉద్దేశముతో బోధించుటలేదు. ధనస్సు ధరించిన నీకు దండకారణ్యముతోలో నివసించు రాక్షసులను వాళ్లతో ఏ వైరము లేకుండగానే చంపవలనను ఆలోచన కలుగుట ఏమాత్రము మంచిది కాదు. ఓ వీరుడా, ఏ అపరాధము చేయని వారిని చంపుట నాకు సమ్మతము కాదు. వనములో నివసించు కోరికతో ఉన్న వీరులైన క్షత్రియులకు ధనస్సు వల్ల ప్రయోజనము ఆర్తులను రక్షించుట మాత్రమే. ఆయుధం ఎక్కడా, వనం ఎక్కడా, క్షత్రియ ధర్మం ఎక్కడా, తపస్సు ఎక్కడా? ఇదంతా పరస్పర వైరుధ్యముగా ఉన్నది. మనము ఇప్పుడు దేశ ధర్మమును పూజించవలెను. ఆయుధము పట్టుట వలన మనస్సు వికారము చెందును. నీవు తిరిగి అయోధ్యకు వెళ్ళిన పిమ్మట అక్కడ క్షత్రియ ధర్మమును పాలించవచ్చును. నీవు రాజ్యమును విడిచిపెట్టి అరణ్యవాసమునకు వచ్చినందుకు తపోనిరతుడైన మునివి అయినచో నా అత్తమామలు తమ వాక్యమును పరిపాలించితివి కదా అని చాలా సంతోషించెదరు. ధర్మము అర్థమునకు కారణము. ధర్మము సుఖమునిచ్చును. ధర్మముచే మానవుడు సమస్తమును పొందగలడు. ఈ జగత్తులో సారమైనది ధర్మం ఒక్కటే. నేర్పుగల బుద్ధిమంతులు ఆయా నియమములచే తమను తాము ప్రయత్నపూర్వకముగా కృషింపచేసుకొని ధర్మమును ఆర్జించుతుందురు. సుఖము వలన దుఃఖము కలుగును. కష్టపడిన వారికే సుఖము కలుగును. రామ, నిత్యము నిర్మలమైన బుద్ధితో తపోవనమునందు ధర్మమును ఆచరించుము. 3 లోకములలో ఉన్న సమస్తమును కూడా దాని యథార్థ స్వరూపములో నీవెరుగుదువు కదా. స్త్రీ సహజమైన చపలత్వము చేత ఇది చెప్పుతున్నాను కానీ నీకు ధర్మమును బోధించగలవారెవ్వరు? నీ బుద్ధి చేత పరిశీలించి నీ తమ్మునితో కూడా ఆలోచించి ఎట్లు ఇష్టమో అట్లు చేయుము. ఆలస్యము చేయవద్దు. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 9వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 10వ సర్గం. మునులను రక్షించుటకై రాక్షస వధ చేసెదను అని చేసిన ప్రతిజ్ఞ తప్పక పాలించవలను అని శ్రీరాముడు చెప్పుట. తన యందు భక్తి గల సీత పలికిన మాటలు విని ధర్మమునందు స్థిరముగా నిలుచు శ్రీరాముడు ఆమెతో ఇట్లనెను. ఓ సీత, నీవు ధర్మములు తెలిసిన దానవు, జనకుని కుమార్తెవు. నా మీద స్నేహముతో నీవు ప్రసిద్ధమైన నీ ఉత్తమ వంశమునకు నీకు తగిన హితమైన మాట చెప్పితివి. ఆర్తుల దీనాలాపములు వినబడకుండుటకే క్షత్రియులు ధనస్సు ధరించెదరు. కష్టంలో ఉన్నవాళ్ళు బాధతో ఆర్తనాదాలు చేయకుండా ఉండడం కోసమే క్షత్రియులు ధనస్సు ధరించారు అని నీవే చెప్పినావు కదా. ఇంకా నీకు నేను చెప్పవలసిన పని ఏమున్నది? తీవ్రములైన నియమములు కల దండకారణ్యవాసులైన మునులు తాము ఇతరులకు శరణము ఇవ్వగలిగిన వారు. అట్టి మునులు దుఃఖితులై స్వయముగా వచ్చి నన్ను శరణు కోరినారు. మూలములు ఫలములు తినుచు ధర్మనిరతులై వనములో నివసించు ఆ మునులు కూడా క్రూర కర్మలు చేయు రాక్షసులకు భయపడి సుఖము పొందజాలకున్నారు. ఆయా కాలములలో చేయదగిన అనేక విధములైన నియమములను శ్రద్ధగా పాటించుతూ వనములో నివసించు మునులను మాంసభక్షకులైన భయంకర రాక్షసులు భక్షించి వేయుచున్నారు. దండకారణ్యములో నివసించు ద్విజశ్రేష్ఠులైన ఆ మునులు భక్షించబడుతున్న వారై మమ్ములను అనుగ్రహించుము అని నన్ను కోరినారు. ఈ విధముగా వారి ముఖము నుండి వెలువడిన మాటలు విని నేను వారి పాద సేవ చేసి ఇట్లు పలికితిని. మీరు నన్ను అనుగ్రహింపుడు. నేను స్వయముగా దగ్గరకు వెళ్ళి సేవింపదగినట్టు ఇట్టి బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి ప్రార్థించుతున్నారనగా ఇది నాకు చాలా సిగ్గుపడవలసిన విషయము. నేను మీకేమి చేయవలను అని నేను ఆ ద్విజులను ప్రశ్నింపగా వారందరూ కలిసి ఇట్లు పలికిరి. ఓ శ్రీరామ, దండకారణ్యములో స్వేచ్ఛానుసారముగా రూపములను ధరించగల అనేక రాక్షసులు మమ్ములను చాలా పీడించుతున్నారు. ఈ విషయమున నీవు మమ్మల్ని రక్షించుము. ఎదిరించుటకు ఏమాత్రమూ శక్యము కానివారు
పచ్చి మాంసం తినువారు అయిన రాక్షసులు హోమములు చేసే సమయములందు పర్వకాలములందు వచ్చి మమ్ములను పీడించుతున్నారు. తపస్సు చేసుకునే మేము రాక్షసులచే పీడింతులమై దీనులమై రక్షకుని కొరకు వెతుకుతున్నాము. అట్టి మాకు నీవే గతివి. ప్రభావము చేత రాక్షసులను చంపుటకు మేమే సమర్థులము అను మాట నిజమే. కానీ చిరకాలము నుండి సంపాదించుకున్న తపస్సును ఇట్టి వారి విషయమున వ్యయము చేయుట మాకిష్టము కాదు. మా తపస్సునకు నిత్యము ఎన్నో విఘ్నములు కలుగుతుండును. తపస్సు ఆచరించుట కూడా చాలా కష్టమైనది. అందుచేతనే రాక్షసులు మమ్మల్ని భక్షించి వేయుతున్నారు. అయినా మేము శాపము ఇవ్వజాలకున్నాము. అందువలన సోదర సహితుడవైన నీవు దండకారణ్యములో నివసించే రాక్షసుల చేత బాధింపబడుతున్న మమ్ములను రక్షించుము. మాకు నీవే రక్షకుడవు కదా. సీత, నేను ఈ మాటలు విని దండకారణ్యంలో నివసించే మునులను పూర్తిగా పాలించెదనని రక్షించెదనని ప్రతిజ్ఞ చేసి తిని నేను ప్రతిజ్ఞ చేసి అందున మునులకు చేసిన ఆ ప్రతిజ్ఞను నాలో ప్రాణముండగా మరొక విధముగా చేయజాలను. నాకు సత్యవాక్పాలన అన్నింటికంటే చాలా ప్రియమైనది. సీత, నేను ప్రాణాలనైనా లక్ష్మణునైనా నిన్నైనా విడిచిపెట్టేదను, కానీ ప్రతిజ్ఞను మాత్రము, విశేషించి బ్రాహ్మణులకు చేసిన ప్రతిజ్ఞను మాత్రము విడువజాలను. ఆ ఋషులు నన్ను అడగకపోయినా నేను వాళ్ళను పాలించవలను. వారికి మాట ఇచ్చిన పిమ్మట వేరే చెప్పవలనా? నీకు నా మీద ఉన్న స్నేహము చేతను నీవు మంచి హృదయము కలదానవగుట చేతను ఇట్లు పలికినావు. చాలా సంతోషించుతున్నాను. ఇష్టుడు కాని వారికి ఎవ్వరూ ఉపదేశము చేయరు కదా. నీవు చెప్పినది నీకు నీ వంశానికి కూడా తగినదిగా అనుకూలముగా ఉన్నది. నా సహధర్మచారిణివైన నీవు నాకు ప్రాణముల కంటే కూడా ఎక్కువైన దానవు. మహాత్ముడైన శ్రీరాముడు తన ప్రియురాలు సీతతో ఇట్లు పలికి ధనస్సు ధరించి లక్ష్మణ సమేతుడై సుందరములైన తపోవనములకు వెళ్ళెను. శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండలోని 10వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.